నా పేరు బాలు అండి. చంటి సార్ వాళ్ళ ఫ్యామిలీ, గురుమూర్తి సార్ ఫ్యామిలీ ద్వారా మేము మెడిటేషన్‌లోకి వచ్చాం. అసలు ఎలా వచ్చామంటే, వీళ్ళ అబ్బాయి ట్యూషన్‌లో జాయిన్ అయ్యాడు. జనరల్‌గా ఏ పిల్లలు వచ్చినా సరే, నేను ఒక 1 వీక్ వరకు వాళ్ళకి ఏ క్లాసులు చెప్పను. వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతాను. అంటే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ ఫ్యామిలీస్ కోసం అన్నీ అడుగుతాం. మీ తాతయ్య ఎవరు, నాన్నమ్మ ఎవరు, చిన్నాయనలు, బాబాయిలు మొత్తం డీటెయిల్‌గా అడుగుతాం. 99% ఏ పిల్లలకు కూడా ఇవన్నీ తెలీదు. అంటే నా ఎక్స్‌పీరియన్స్‌లో వీడొచ్చి మొత్తం చెప్తున్నాడు. మా చిన్నమ్మమ్మ, చిన్ననాన్నమ్మ, పెదనాన్న అన్నీ మొత్తం డిఫరెంట్‌గా. పైగా ఈ పిల్లల బర్త్‌డేస్ కూడా చేస్తుంటారు. కేక్ తిన్నంటాడు. ఏమీ తినడు. అందరితో చాలా హ్యాపీగా ఉంటాడు. ఆ థర్డ్ క్లాస్‌లోనే ట్యూషన్‌లో క్లీనింగ్ చేసేయడం చీపురు పట్టేసి వచ్చిన వెంటన. అంటే ట్యూషన్‌కి ఎవరైనా వచ్చినప్పటికి మేము రాకపోయినప్పటికి అంటే నేను లైబ్రరీ స్టడీ రూమ్ నుండి వచ్చినప్పటికి వేరే క్లాస్ నుండి వీడొచ్చి ఆ థర్డ్ క్లాస్‌లోనే చీపురు పట్టేసి తుడిచేయడం ఇవన్నీ చేస్తున్నాడు. థర్డ్ క్లాస్‌లో ఈడు చీపురు పట్టేయడం ఏంటి అని అనేసి. జనరల్‌గా ఏంటంటే టౌన్‌లో పిల్లలు చాలా రిచ్‌గా ఉంటారు. ఫ్యామిలీస్ అన్నీ ఏం చేయనివ్వరు. అది చేసేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు, క్లీనింగ్ చేసేవాళ్ళు. ఒకరోజు వాళ్ళ మమ్మీతో మాట్లాడాను. మీ ఓడు ఏంటి మేడం చాలా డిఫరెంట్‌గా ఉన్నాడు అంటే, ఆ మేడం ఏంటి ఏదైనా కంప్లైంట్ గల అనుకున్నారు. ఏమైనా చేశాడంటే, లేదండి ఇలా చాలా డిఫరెంట్‌గా ఉన్నాడు. ఇలా చేశాడంటే, చిన్నప్పటి నుండి మెడిటేషన్ చేస్తాడండి వెజిటేరియను అని అన్నారు. అంటే ఆ వెజిటేరియన్ అనే పదం కూడాను అంతగా విన్నట్టు అనిపించలేదు. అలాంటిది మేము ప్యూర్ నాన్ వెజిటేరియన్స్. అవునా మేడం అని అనేసి నేను ఆ మేడంతో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడితే వాళ్ళ డాడీ పిరమిడ్ మాస్టర్ అండి అని చెప్పారు. ఓహో! పిరమిడ్ మాస్టర్ అంటే అది మాస్టర్స్ అనుకున్నాను. అంటే పిహెచ్‌డి కూడా అయిపోయింది మేడం అని అడిగాను. అడిగితే మేడం గారు ఏంటంటే ఏదో చెప్పారు అప్పుడు. పిరమిడ్ మాస్టర్ అంటే మెడిటేషన్‌లో కూడా మాస్టరీ ఉంటది. అంటే యోగాలో కూడా పీజీ ఉంటది కదా! అలాగే మెడిటేషన్‌లో కూడా ఈయన పీజీ ఏమైనా చేశారేమో ఒకసారి తెలుసుకుందాం అని అనేసి నెక్స్ట్ మంగళవారం ఖాళీ ఉంటారు క్లాస్ పెడదామండి అంటే ఓకే మేడం అని మా ఫ్రెండ్స్‌ని ఒక 10 మందిని పిలిచాను. వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు. అప్పటికి వచ్చినప్పటికి ఈయన ఏంటంటే ఈ హెయిర్ ఇవన్నీ లేదు కదా! నవ్వుతున్నారు. నిజంగే మెడిటేషన్‌లో చాలా పెద్ద చదువేదో చదివినట్టున్నారు అనేసి ఆ రోజు సార్ క్లాస్ పెట్టా. మా ఫ్రెండ్స్ అందరూ విన్నారు. మా బ్రదరు, నేను సార్ చెప్పారు క్లాస్ అంతా చెప్పిన తర్వాత మమ్మల్ని మోటివేట్ చేసి మీరు రావాలి అలాగనలేదు. సార్ ఇక్కడ ప్రకృతి వ్యాలీ అనే ఒక ఊరు ఉంది. అక్కడికి మీరు ఒక రోజు రండి సార్ అని చెప్పారు. మేమేంటంటే ఒక 2 డేస్‌కి బట్టలు తీసుకొని ఆ విధంగా వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ క్లాస్ విన్నాము. రాజుగారు ఆ రోజు ఏమన్నారంటే, నువ్వు హ్యాపీగా నీ రుచి కోసం ఒక జీవిని చంపుతూ ఉంటే ఆ బాధను చూస్తే నీకు ఎలా తినాలనిపిస్తుందని ఒక మాట చెప్పి ఒక 10 మినిట్స్ అలాగ అందరిని చూస్తూ ఉన్నారు. సో ఆ రోజు నుండి ఇప్పటికి 5 ఇయర్స్ అయిపోతుంది. ప్యూర్ వెజిటేరియన్స్‌గా అయిపోయాం సార్. నాతో పాటు మా అమ్మగారు కూడాను, మా అన్నయ్య అందరం ఇంకా ఫ్యామిలీ మొత్తం వెజిటేరియన్‌గా అయిపోయాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మా ఇన్స్టిట్యూషన్‌లో కూడా ఎలాంటి డే అయినా సరే మెడిటేషన్ చేస్తా. ఈ మెడిటేషన్ వల్ల నాకు చాలా అడ్మిషన్స్ కూడా పోతాయి. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే మీరు 15 మినిట్స్ మెడిటేషన్ చేపిస్తున్నారు. మీకు వచ్చిన దాంట్లో 15 మినిట్స్ అయిపోతే మీరు ఏం చెప్తారు ఏంటని. కొంతమంది కొంతమంది అంటే కొంతమంది క్రిస్టియన్స్ ఇలా ఈ ముస్లిమ్స్ కొంతమంది పేరెంట్స్ వచ్చి సార్ మా పిల్లలతో మెడిటేషన్లో అలాంటి ట్రాష్లు ఏం చేయించకండి అని చెప్పి నాకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు కానీ నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని మాత్రం వదలననేసి చంటి సార్తో ప్రతి విషయం డిస్కస్ చేస్తూ ఉంటా. అంటే మెడిటేషను ఇవన్నీ వెజిటేరియన్ ఇవన్నీ మూఢనమ్మకాలు అన్నట్టు కూడా చాలా మంది మాట్లాడారు సార్. సో అవసరమైతే చాలా అడ్మిషన్స్ అలా ఒక 15-20 అడ్మిషన్స్ మంచి డబ్బులు వచ్చే అడ్మిషన్స్ వదులుకున్నాం కానీ మీ ఇక్కడికి వచ్చి ఏమైతే నేర్చుకున్నామో ధ్యానము అనేది అది ఎప్పటికీ విడిచిపెట్టలేదు. స్టిల్ ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది. ఫ్యూచర్లో కూడా అది కంటిన్యూ అవుతుంటుంది. మా అంటే ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడాను వీళ్ళు పాపము ఈ జాబులు ఈ దీంట్లో పడి వీళ్ళకి బుర్రలు పోయాయి. అందుకే వీళ్ళు ఏవేవో వీడియోస్ పెడుతుంటారు, మెడిటేషన్లు అంటారు, సజ్జన సాంగత్యాలు, స్వాధ్యాయాలు అంటారు ఇవన్నీ అనేసి. సో వాళ్ళకి ఒక 20 ఇయర్స్ తర్వాత తెలుస్తుంది బుర్ర పోయింది వాళ్ళకి కాదురా మనకేని. అందుకే వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళి బుర్ర క్లియర్ చేసుకుందామనే స్థితికి వస్తారు వాళ్ళు. ఇంకా ఒకరోజు రాజుగారు పాదయాత్ర చేశారు, శాకాహార పాదయాత్ర.
చాలా ఎండగా ఉంది. అది దబ్బాక ఏదో ఊరు మన వాసనాల దాంట్లో. సో మేము కూడా ఆ రోజు వెళ్ళాం. రాజుగారితో పాటు ఒక 2 అవర్స్ పాదయాత్రలో చూసిన తర్వాత ఇంకా కరాఖండిగా అంటే మామూలుగా ఇలా చెయ్యాలమ్మా అలాగని కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి కంపల్సరిగా మీరు శాకాహారులుగా మారాలమ్మా ఇదని విషయం చెప్పారు. అంతకంత గొప్ప వ్యక్తులు ఇలా చేస్తున్నప్పుడు మనకేమైంది, మనం కూడాను మన వంతు చేయాలి కదని అప్పటి నుండి ప్రతి పేరెంట్స్తోని ఇంకా మనకి ఎవరు అనిపిస్తే వాళ్ళందరితో కూడా ఈ శాకాహారం కోసం ధ్యానం కోసం అని చెప్తాను. కొంతమంది మా దగ్గరికి వచ్చి సార్ ధ్యానం చేస్తాం కానీ శాకాహారం తినకపోతే ఏమైనా ప్రాబ్లం అంటే మీరు ధ్యానం చేయకపోయినా పర్లేదు కానీ కంపల్సరీ శాకాహారం అయితే మాత్రం చేయాలండి. మా చంటి సార్ మాకేం చెప్పారో అదే విషయం మేము వాళ్ళతో చెప్పాం. చంటి సార్, గురుమూర్తి సార్ ఇంకా శ్రీనివాసరాజు గారితో ఎప్పుడు కూడాను ధ్యానం కోసం, స్వాధ్యాయం కోసం, సధ్యాయం సంగాత్యం కోసం ఇలా ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మేమిద్దరం మారామంటే మా ద్వారా చాలామంది విద్యార్థులు పేరెంట్స్ కూడా మారారు. దానికి కారణం ఒకే ఒక ప్రోగ్రాం, ఈ ధ్యానమాచక్రం ప్రకృతి వ్యాలీ. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా ముందు ముందు కూడాను ఈ స్కూలింగ్ ఈ పేరెంటింగ్ స్కూలింగ్లో కూడా మన ధ్యాన తరగతులు వాళ్ళకి చెప్పి క్లాసులు నిర్వహించి వీలైనంత ఎక్కువగా పేరెంట్స్లో కూడా స్టూడెంట్స్లో మార్పులు తీసుకొస్తామని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.